హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబానా. వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి 10 నిమిషాల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని 1 కప్ బొంబాయి రవ్వ లేక ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా లో ఫ్లేమ్లో మాత్రమే రవ్వని ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది రవ్వ. ఈ విధంగా రవ్వని మనం నెయ్యిలో ఫ్రై చేయడం ద్వారా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రవ్వ కేసరికి. కొంతమంది డైరెక్ట్గా కూడా వేసేస్తారు, కానీ అది అంత బాగోదు. నెక్స్ట్ వేరే బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం, పిస్తా, కిస్మిస్ ఏవైనా వాడుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పుని మాత్రమే తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పుని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ సిమ్లో మాత్రమే ఫ్రై చేయండి, లేకపోతే మాడిపోతాయి. వీటిని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో 1 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలు కొంచెం మరిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మీకు రవ్వ వేయడము ఇలా కలపడము ఒకేసారి అవ్వనట్లయితే ఎవరైనా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేస్తున్నాము. ఈ యాలుకల పౌడర్ వేయడం ద్వారా ఫ్లేవర్ చాలా బాగుంటుంది రవ్వ కేసరికి. చూసారా, రవ్వ మొత్తం బాగా కుక్ అయింది. ఇలా ఉన్నప్పుడు 1 కప్ రవ్వకి 2 కప్స్ షుగర్ని వేసుకోవాలి. 3 కప్స్ షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ 2 కప్స్ సరిపోతుంది స్వీట్నెస్. షుగర్ వేసాక ఇలా కలుపుతూనే ఉండండి, అది కొంచెం లూజ్ అవుతుంది. షుగర్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇలా ఇందులో ఫుడ్ కలర్స్ని ఇప్పుడు వేసుకోవచ్చు. రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్స్ మీరు ఏ కలర్ అయినా 1 పించ్ వేసుకోవచ్చు. నేను కుంకుమ పువ్వుని వేస్తున్నాను. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా కలపాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలిపాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ రవ్వ కేసరి. ఇంకా ఇందులో ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ ఫుడ్ కలర్స్ కానీ వేసినట్లయితే చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. బట్ పిల్లలకి పెట్టేది కదా, కుంకుమ పువ్వుని వాడండి, కలర్స్ని యూజ్ చేయొద్దు. చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.